అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ రాష్ట్రంలో మొన్నటి వరకు కూడా శాంతి సమాధానం ఉండే పరిస్థితుల్లో హఠాత్తుగా సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాల పరిధిలో చేసుకోవచ్చని తీర్పు ఇచ్చిన ధర్మిలా ఆగస్టు 1వ తారీఖు నుంచి కూడా ఈ రాష్ట్రంలోనే కాకుండా దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ సంఘాల్లోని మాల సంఘాలు, అలాగనే ఎస్టీ సంఘాల్లోని కొన్ని మాదిక సంఘాలు ఉత్తరాదిలో వీళ్ళందరికీ వర్గీకరణ వద్దని చెప్పేసి ఉద్యమాలు చేయడం, అలాగే దేశవ్యాప్తంగా భారత బంద్ పిలిపివ్వడం సక్సెస్ చేయడం జరిగింది. అసలు ఈ వర్గీకరణ అనేది భారత రాజ్యాంగ విరుద్ధం. ఇదే మాట సుప్రీంకోర్టు గత 2004లో చెప్పింది. మరలా ఈ రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం మాలా మాదిగలు ఐక్యంగా ఉంటే రాజ్యాధికారం వస్తుంది, వీరి మధ్య ఇచ్చి పెట్టాలి. ఈ మాలా మాదిగల్లో కూడా చాలామంది కారులో తిరుగుతూ మాకు ఎదురుగా తిరుగుతూ ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఐఎస్ఎల్గా కొనసాగుతున్నారు. వీరి మధ్య దెబ్బ కొట్టాలి, వీరిలో వైషమ్యాలు తీసుకురావాలి, వీరికి దూరం చేసి ఎలాగోలా అని వీళ్ళ గొడవలు పెట్టి ఈ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ తీసేయాలని కుట్రతోటి ప్రధాని మోదీ గారు, అలాగనే కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి, గతంలో ఉప రాష్ట్రపతిగా చేసినట్టు వెంకయ్య నాయుడు గారు, అలాగనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈయన 1997లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాలల మీద విచక్షణ రహితంగా హైదరాబాదులో శాంతియుతంగా చేస్తున్న మాలల మీద దాడి చేయించడం, గుర్రాలతో తొక్కించడం, కొట్టించడం అది జరిగిన తర్వాత మరలా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు మరలా అదే పరిస్థితి. మేము ఎలక్షన్ ఉందా చెప్పాడు ఆయన, మేము వర్గీకరణ అనేది మేము అధికారంలోకి వస్తే జిల్లాల వారీగా చేస్తానని చెప్పాడు. అదే తీర్పు ఈరోజు వచ్చింది. అంటే దీని వెనకాల పెద్ద కుట్ర ఉంది. ఎల్వి రమణ గారు మాజీ చీఫ్ జస్టిస్, అలాగనే మోదీ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళందరూ కూడా కుట్ర పన్ని ఈరోజు దొడ్డిదారిన ఎస్సీ వర్గీకరణ అనే బిల్లు బయటికి తీసుకొచ్చి ఎస్సీ వర్గీకరణ చేయొచ్చు అని చెప్పడం, అది చల్లదని తెలుసు కూడా మాలా మాదిగల మీద చిచ్చు పెట్టి ఏదో రకంగా ఒక వర్గాన్ని, మాదిగ సమాజ వర్గాన్ని వాళ్ళ వైపు తిప్పుకోవాలని చూస్తూ ఉన్నారు. మాలా మాదిగలు ఇద్దరు కూడా గతం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. తర్వాత ఈ రోజున వైసీపీ టీడీపీలో కూడా ఉన్నారు. కానీ మీ పార్టీకి మోసం చేస్తూ ఉండడం అందకేసం చెప్తూ మీకు ఓట్లు వేపిస్తానని చెప్తూ ఉన్నాడు. కానీ అది నిజం కాదని తెలుసుకోవాలని మాల ఐక్యత కోసం మేము పనిచేస్తున్నాం. సోదరులారా, మాదిగ సోదరులారా, ఇప్పటివరకు కూడా మనం చాలా రిజర్వేషన్లు కోల్పోయాం. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కి ఇచ్చిన రాజ్యాంగంలో వచ్చిన హక్కులు మనకు పూర్తిగా అందలేదు. 15% రిజర్వేషన్ కూడా మనం అనిపించలేదు. కొన్ని బ్యాక్లాగ్ పోస్టులకు వెళ్ళిపోయినాయి. మనకు వచ్చిన నిధులన్నీ కూడా దారి మళ్లించిపోతున్నాయి. దానికోసం పోరాటం చేయడం మానేసి ఈ రోజున అంతేకాకుండా ఎస్సీ రిజర్వేషన్ శాతం మనం 22% పెరిగాం. 22% పెరగడానికి మన మాలా మాదిగ ఇద్దరం కలిసి ఐక్యముత్యంలో పాల్గొనాలి తప్ప మనలో మనం ఇడిపోతే చెడిపోతాం. మన ఐక్యంగా ఉంటే ఏదైనా సాధిస్తామని ఈరోజు పశ్చిమ గోదావరి భీమవరంలో వర్గీకరణ పోరాట సమితి జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫీస్ నందు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా మరి కార్యక్రమానికి జాతీయ నాయకులు, మండల నాయకులు, అలాగే జిల్లా నాయకులందరూ కూడా ఈ కార్యక్రమం రావడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఎస్సీ వర్గీకరణని మరి సుప్రీంకోర్టు పరిశీలించాలని, మరి అన్నాదమ్ములుగా ఉన్న మాల మాదిగల్ని మీద మీరు మోసపూరిత వర్గీకరణ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.